హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. ప్రవీణ్ పగడాల ఈయన చనిపోయారు 25 రోజులు అవుతుంది. ఈ రోజుకి ఆల్మోస్ట్ 20 రోజులు. 24వ తారీఖున చనిపోయారు. మళ్ళీ ఇవాళ 13వ తారీఖు, ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది. నిన్న ఏలూరు రేంజ్ ఐజీ గారును ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంటల్ డెత్ అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. అయినా కానీ క్రిస్టియన్స్ ఎవరో కూడా దాన్ని నమ్మట్లేదు. మొదటి నుంచి వాళ్ళు ఏదో ఒక నమ్మకం, ఆయన చంపేశారనో, ఆయన చంపేసి అక్కడ పడేశారు, ఎక్కడో చంపేసి ఎక్కడో తీసుకొచ్చారు, ఏదో దీని వెనక మళ్ళీ కుట్ర కోణం ఉందని చెప్పేసి ఎవరికి తోచిన రకరకాల అనుమానాలు, రకరకాల ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు ఈ సోషల్ మీడియా వేదికగా. సో వీటిని ఏది కూడా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోవాలి. అదే రకంగా కొన్ని ఈ హిందూ సంస్థలకు చెందినటువంటి అంటే ఈ కరుణాకర్ సుగుణ అనేవాడు ఒకడు, ఈ హమారా ప్రసాద్ అనేవాడు, ఈ కళ్యాణ్ చాట్లపల్లి లలిత్ అనేవాడు ఒకడు, ఇట్లా రకరకాలుగా కొంతమంది ఈ హిందూ సనాతన ధర్మాన్ని మేము కాపాడుతాము, ఈ దేశంలో హిందువుల్ని కాపాడటానికి, హిందూ మతాన్ని కాపాడటానికి, ఉద్ధరించడానికి అని పోటుగాళ్ళు కొంతమంది తయారయ్యారుగా కొంతమంది నుంచి. అదే రకంగా క్రిస్టియన్స్ని కూడా నేను కాపాడతా, క్రైస్తవ మతాన్ని నేను కాపాడతానని చెప్పి ఒక ఏళ్ళతో పాటు ఒక పోటుగాడు కూడా తయారయ్యాడు కదా, మన ఊసరవెల్లి కూటమి రాజేష్. వీళ్ళందరూ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎలా చనిపోయాడు అనేది పక్కన పెడితే ఎవరికి తోచిన పైత్యాన్ని వాళ్ళు వెళ్ళగక్కుతున్నారు. అంటే ఈ మతాల మీద ఎవరికి తోచినట్టు వాడు చిల్లర సంపాదించుకోవడానికి ఈ సోషల్ మీడియాలో ఈ డబ్బులు ఏదో ఒకటి వ్యూస్ వస్తే ₹1,000 వస్తే బతకాలి కదా. వాళ్ళకి ఇటువంటి జీవనాధారం లేదు, వాళ్ళు ఏం పని చేసుకోలేరు. ఈ మతాన్ని, కులాన్ని, దేవుళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిదండ్రులకి, పిల్లలకి ఒక పూట ముద్ద పెట్టే స్థితిలో, హీన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి తప్ప ఈ మతాలు ఇంకెవరికి ఉపయోగపడట్లా. ఆ చనిపోయిన వ్యక్తి ఏ కారణం చేత చనిపోయాడు అనేది ఇంకేమన్నా లోతుగా విచారణ చేసి చెందితే బయటకు వస్తుందా, లేదా పోలీసు వాళ్ళు చెప్తున్నట్లు యాక్సిడెంట్లుగానే చనిపోయాడా అనేది వదిలేసి ఎవరికి వాడు వాళ్ళ వ్యక్తిగత, అంటే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత అంశాల మీద మాట్లాడుతూ, అంటే ఒక అరగంట, ఒక గంట వీడియోలు చేసుకుంటా పబ్బం గడుపుకుంటున్నారు ఈ ఎదవలో. వీళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఈ క్రమంలో భాను మేకల అని చెప్పేసి జర్నలిస్ట్, అతను కూడా క్రిస్టియనే, అతను కూడా ఒక దళితుడే, అది అందరికీ తెలిసిన విషయం. చాలాసార్లు అతను చెప్పాడు, తన వీడియోస్లో మాట్లాడాడు. అతను ఈ ప్రవీణ్ గారి విషయంలో మాట్లాడుతూ మహాసేన అదే ఈ కూటమి రాజేష్ని కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అసలు కూటమి రాజేష్కి ఏంటి సంబంధం? ఇప్పుడు హమారా ప్రసాద్ లేకపోతే కరుణాకర్ సుగుణ వీళ్ళు మాట్లాడుతున్నారంటే, ప్రవీణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు అదే జబ్బు, క్రిస్టియానిటీని అంటే ఇంకో మతాన్ని, అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పక్కన పెడితే వాళ్ళకి హిందుత్వం తప్ప, హిందూ మతం తప్ప మిగతా ఏ మతస్థుడైనా, ఏ మత గురువు అయినా సరే వాళ్ళకి ఒక శత్రువులాగా, ఒక దెయ్యంలాగా కనపడతారనమాట. మత గురువులే కాదు, ఆ మతాలని ఫాలో అవుతున్న వాళ్ళు, ఆ మతంలో ఉన్న దేవుళ్ళని ప్రార్థించే వాళ్ళు కూడా, అంటే క్రిస్టియన్స్, హిందూ, ముస్లిమ్స్ అంటే వీళ్ళకి పడదు. వాళ్ళు ప్రవీణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే దానికి ఒప్పుకోలే, యాక్సెప్టెడ్. వాడికి ఎంత చెప్పినా వాడికి అంతే, వాడి జబ్బు అది, వాడికి ఒక క్యాన్సర్ లాంటి ఒక జబ్బు అనమాట. సరే, ఈ రాజేష్ గారికి నేను యాక్సిడెంట్ అని చెప్పా ఫస్ట్ నుంచి, నాకు కొంచెం అనుమానాలు ఉన్నాయని చెప్పి నేను వెళ్ళి కలిశాను, ఇచ్చానని చెప్పి మీరు ఇలా లేట్ చేయొద్దు అని చెప్పి వాడు మాట్లాడాడు. తర్వాత ఇది యాక్సిడెంటే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో క్రిస్టియన్ సంబంధించిన ఫాదర్లని, అదే పాస్టర్లని, క్రైస్తవుల్ని తిడతా మొదలుపెట్టాడు, టార్గెట్ చేస్తా, అసలు వీళ్ళు దొంగలు ఏం చెప్పంట మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈ భాను ఏం చేశాడంటే రాజేష్ సరిపల్ని టార్గెట్ కాదులే, క్వశ్చన్ చేశాడు. అసలు నీకెందుకు? ఇప్పుడు ఇన్ని లక్షల మంది 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ గారిది కాదు మరణం, అది సహజం కాదు, యాక్సిడెంట్లు కాదు, ఎవరో కొట్టి చంపేశారు. ఎందుకంటే హిందూ సంస్థల పేర్లు పెట్టుకొని కొంతమంది ఉగ్రవాదుల్లో తయారయ్యి క్రైస్తవ పాస్టర్లను చంపుతాము, మిమ్మల్ని లేకుండా చేస్తామని చెప్పేసి కొంతమంది సోకాళ్ళు కరుణాకర్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మాటల్ని చూసి వీళ్ళు ఒక అనుమానం, ఇవాళకి కూడా ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, దాని వెనక మళ్ళీ ఏదో కుట్రకోణం ఉందని చెప్పి మనం అంటానికి ఏంటంటే, సమాజంలో క్రైస్తవులు అనేవాడు లేకుండా మేము చేస్తామని చెప్పేసి కరుణాకర్ సుగుణ ఇలాంటి కొంతమంది వెధవలు ఒక మతాన్ని, ఒక మతంలో ఉన్నటువంటి కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడటమే దీనికి కారణం. ఇంతమంది క్రైస్తవులు ప్రవీణ్ పగడాలని చంపేశారు అని అనడానికి కారణం, పలానా వాడు చంపేశాడు మాకు అనుమానం ఉంది, దీని మీద చాలా క్లియర్గా మీరు
విచారణ చేసి మాకు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈరోజు కూడా ఎవడి మీద నింద పెట్టలా, వీడే చంపేశాడు వీడే చంపేశాడు. కానీ ఈ రాజేష్ గడ్ మాత్రం ఈ ప్రవీణ్ పగడాల గారిని వాడుకొని 1 లక్ష 2 లక్షలు యూట్యూబ్ ద్వారా సంపాదించడం కోసం వీడు ప్లాన్ వేసాడు. ఇదే విషయాన్ని భాను మేకల క్వశ్చన్ చేశాడు. దానికి ఈ రాజేష్ గాడి చిల్లర బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఈ చిల్లర బ్యాచ్ అంతా మళ్ళీ ఈ భానుని టార్గెట్ చేసి బూతులు తిడతా, ఆడెవడో ఆ భీమవరం దగ్గర ఎవడో ఉంటాడు చిన్నపిల్లడాడు, ఏదో పెయింట్ పని చేసుకుంటూ ఉంటాడు, యేసురాజు అని చెప్పేసి పేరులోనే మళ్ళీ యేసురాజు, మళ్ళీ ఆడు బూతులు తిడుతున్నాడు. వాడు ఈ భానుని తిడతా భానుని ఏదో కామెంట్ చేసి పెట్టాడు. ఆ భాను వీడియో ప్లే చేస్తున్నావు కదా, ఒకసారి వినండి. దీంట్లో అందరికి ప్రైజ్ రావడం చెప్పి నా పేరు యేసురాజు వెనపల్లి. యేసురాజు ప్రైజ్ లాట్ చెప్పావు నువ్వు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు. ఈ వీడియోలో ఒకసారి ఈ వీడియో వినండి, నీకే క్లారిటీ. సరే కొంచెం భాను ఏమన్నాడో దానికి నువ్వేం మాట్లాడావో ఒకసారి ఎంత పిచ్చి ఫ్లవర్ గాళ్ళు వింటారా మీరు. అందుకని ఆడి ఏది గొర్రెలన్నీ కలిసి తోడేళ్ళని నమ్ముతున్నాయి. సరే ఒకసారి విందాం, చూడండి. అనే పదం కూడా రాజేష్ మహాసేనకి సరిపోదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్యే అని బలంగా ఆరోపణ చేస్తున్నారు. కానీ రాజేష్ మహాసేన అది ముమ్మాటికే ప్రమాదం అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాడు. మరి తమ్ముడు యేసురాజు, భాను ఏమన్నాడు? లక్షలాది మంది క్రైస్తవులు ఆయన్ని హత్య చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు, డిక్లేర్ చేయలేదు. ఎవరిని చంపేశాడు, పలానా రాజేష్ గాడే ప్రవీణ్ పగడాల గారిని చంపారని చెప్పేసి చెప్పట్లా భాను. లక్షల మంది క్రైస్తవులు వాళ్ళు దాన్ని ఆరోపిస్తున్నారు. ఇంతమంది అంటే భాను ఏమన్నాడు? ఆరోపణ చేస్తున్నారు లక్షల మంది క్రైస్తవులు అన్నారు. దానికి లక్షల మంది క్రైస్తవులు ఇదే నమ్ముతున్నారు, దాన్ని మీరు నమ్మాలని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. పిచ్చోళ్ళరా, లక్షల మంది క్రైస్తవులు ఆరోపణ చేస్తున్నారు. పలానా ఓడు చంపాడని చెప్పి ఎవడ పేరు మీద ఎవడ పేరు రాయట్లేదు అక్కడ. మాకు అనుమానం, అది పోలీసులు చేయాలి, దాన్ని క్లారిటీగా చెప్పాలి. మాకు ఈ అనుమానం ఉందని చెప్పేసే కదా మీ రాజేష్ గారు పోయి కొవ్వూరు డిఎస్పీకి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చాడు. అనుమానాలే కదా అవి, ఆ అనుమానాలకే కదా వీడికి క్లారిటీ ఇచ్చారు. అది వీడు నమ్మాడు, వాళ్ళు నమ్మలేదు. నమ్ముతారా నమ్మరా అనేది తర్వాత విషయం, వాళ్ళు చెప్పారు. దీనికి వీడెందుకు రుద్దుతున్నాడు? వీడికి ఏం పని రుద్దాల్సిన అవసరం? వాళ్ళ మనోభావాలు ఎందుకు వీడు పొడుస్తున్నాడు? నిజంగా మహాసేన రాజేష్ అనేవాడు క్రైస్తవుల కోసం పనిచేస్తుంటే వాడు ఈ రకంగా చేయడు. వాడు యోధ ఇష్కర్యోతాడు. యేసు ప్రభువుని పట్టించిన వాడు ఉంటాడు కదా, యోధ ఇష్కర్యోత అంటారు కదా, వాడు మరలా రాజేష్ గడ్ రూపంలో పుట్టాడు. అది మీరు తెలుసుకోండిరా. వాడు చుట్టూ తిరిగే మీ ఇంతమందిలో ఒక్కడు బతుకు మారలేదు. వాడు ఏది చేయలేదు. వాడు బతుకు మాత్రం క్రైస్తవుల్ని దళితుల్ని అమ్ముకొని చక్కగా వాడు బతుకుతున్నాడు. సరే, వాడి తెలివితేటలు అవి. మిమ్మల్ని మోసం చేశాడు. మోసం చేయడం అనేది వాడి తప్పు కాదు, మోసపోవటం మీ తప్పు. గొర్రెళ్ళు కషాయుడిని అంటారు చూసారా, అదే రకంగా మీరు వాడిని నమ్ముతున్నారు. మహాసేన రాజేష్ గారికి వాస్తవానికి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ విషయాలు వాడికి కావాల్సింది ఇప్పుడు క్రైస్తవులు కాదు, దళితులు కాదు. వాడికి కావాల్సింది ఈ అగ్రకులాల్లో వీడి మీద ఒక మచ్చ ఉంది. వీడు హిందూ వ్యతిరేకి, వీడు క్రైస్తవులకు అనుకూలంగానే పనిచేస్తాడు, క్రైస్తవులను వెనకేసుకొస్తాడు, లేకపోతే హిందువులను తిడతాడు, హిందూ దేవీ దేవతలను తిడతాడని చెప్పేసి ఒక ముద్ర ఉంది కదా, ఆ ముద్రను చెడగొట్టుకోవడం కోసం వీడు ఈ తాపత్రయం అంతా పడుతున్నాడు. దానికి ప్రవీణ్ పగడాల గారిని వాడుతున్నారు. అరే యేసురాజు, నీకు ఇంకా నీతో పాటు ఉండేవాళ్ళు ఆ కింద నీ చెంచా బ్యాచ్ వాళ్ళందరూ, అదే మీ చెంచాలందరూ కామెంట్లు పెట్టారు కదా భానుని టార్గెట్ చేస్తా. అసలు నిజంగా అంబేద్కర్ గారిని ఫాలో అయ్యే వాళ్ళల్లో, లేకపోతే క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళల్లో మహాసేన మీ రాజేష్ గారిని, కోటం రాజేష్ని, భాను మేకలని పక్కన పెడితే ఎవర్రా గొప్పోళ్ళు అంటే ఇద్దరిలో భానుయే గొప్ప. భాను నిక్కచ్చైన అంబేద్కరిస్టు, భాను నిక్కచ్చైన క్రైస్తవుడు. అబద్ధాలు చెప్పడం మీ రాజేష్ గడికి లాగా, పూటకో పార్టీ మార్చడు, పూటకో నాయకుడిని పోగొట్టు, పూటకొక భజన చేయడు, పూటకొక రంగు మారుస్తా ఓసర వెళ్ళేలాగా భాను చేయడు రాజేష్ లాగా. ఇప్పుడు పార్టీలు మారింది రాజేషే. పార్టీలని ఏంటి జెండా కూలీగా అడు జనసేన కార్యకర్తలు అంటారు జెండా కూలీలని, వాళ్ళు కాదు అసలు జెండా కూలీలు. అసలు ఈ కూటమిలో నెంబర్ 1 జెండా కూలీ ఎవడరా అంటే అది మీ రాజేష్ గడే. ఆడు నెంబర్ 1 జెండా కూలీ. ఎన్ని జెండాలు మార్చాడు. వాడికి ఒక మాట మీద నిలకడలేదు. వాడికి ఒక సబ్జెక్ట్ లేదు. వాడికి బైబుల్ పరంగా సబ్జెక్ట్ లేదు, కుల పరంగా సబ్జెక్ట్ లేదు, అంబేద్కర్ గారు అంటే తెలియదు, ఏమీ తెలియదు. వాడికి తెలిసింది ఏంటంటే ఎవడో ఒకడు చంక ఉప్పు వేసుకొని నాకడం తెలుసు. సో మీరు రాజేష్ గారిని విమర్శిస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడద్దు. యావత్ క్రైస్తవ సమాజం మొత్తం
ఉమ్మొస్తుంది రాజేష్ గారిని. వాడు పెట్టే వీడియోలోనే అమ్మ నా బూతులు తిడుతున్నారు. అయినా కానీ సిగ్గు లేకుండా నాకు ఫోన్ చేయండి డౌట్ ఉంటే అని చెప్పి వాడు, ఎందుకంటే వాడు డబ్బులు కావాలి, పూట గడవాలి. అలాగా ఇలా మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని బ్రతకటం కన్నా నువ్వు కనీసం అరే యేసరాజు నువ్వు రాజేష్ సరిపల్లి గడికి కనీసం నువ్వు పెయింట్ పనే కదా చేసేది, ఆ పెయింట్ పని కన్నా తీసుకువెళ్ళేవాడిని. కనీసం తీసుకెళ్ళి రోజుకు 500 1000 రూపాయలన్నా ఇవ్వు. అలాగన్నా నిజాయితీగా సంపాదించుకొని కనీసం ఒక పూటన్నా తిని బతుకుతాడు. అంతేగాని ఇట్లా మతాన్ని అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని ఇప్పటికే క్రైస్తవులు చెప్పేకి దాకా తిడుతున్నారని చెప్పి వీడికి ఖచ్చితంగా దారుణమైన దరిద్రమైన చావు వచ్చిద్రో. ఒకవేళ ఈ హిందువులు అంటున్నారు కదా, అంటే హిందువులు అంటే ఈ రామారా ప్రసాద్ లేకపోతే కరుణాకర్ సుగుణ ఈ పనికి మళ్ళీ యాదవలో అంటున్నారు కదా ప్రవీణ్ గారిది దారుణమైన చావు అని చెప్పేసి, అంతకన్నా దారుణమైన చావు మహాజన్ రాజేష్ గారికి అయితే వచ్చింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నిజంగానే అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి దేవుణ్ణి మోసం చేసో లేకపోతే వీళ్ళని మోసం చేసి మాయమాటలు చెప్పి చేశాడు కాబట్టి ఇట్లాంటి చావు చనిపోయాడు అని చెప్పి అంటున్నారు కదా మీరు. ప్రవీణ్ పగడాల గారే ఆ రకంగా చనిపోతే మరి మహాజన రాజేష్ గారు చేసిన మోసాలకి మాయమాటలకి వీడెంత ఇదిగా చచ్చిపోతాడు? చూద్దాం. బాయ్.